తెలుగు బిగ్ బాస్ కొత్త సీజన్తో తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. షో నిర్వాహకులు రాబోయే సీజన్ కోసం సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ను సంప్రదించడంలో బిజీగా ఉన్నారు. గతంలో బాలకృష్ణ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9ని హోస్ట్ చేస్తారని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు నాగార్జున కొత్త సీజన్ను హోస్ట్ చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు బిగ్ బాస్ షోకి సంబంధించి 8 సీజన్స్ అయిపోయాయి. ఇక 9వ సీజన్ కూడా మొదలు కానుంది. ఈ షోకి సంబంధించి మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించారు. ఆ తర్వాత సీజన్కి నాని హోస్ట్గా చేశారు. ఇవి రెండు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 3 నుంచి కూడా నాగార్జున గారు హోస్ట్గా ఉండటం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు కూడా హోస్ట్గా నాగార్జున గారు కొనసాగుతున్నారు. ఇకపోతే మొదటి షో అలరించినంతగా రిమైనింగ్ సీజన్స్ ఏవి కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఈ సీజన్కి కూడా నాగార్జున గారే హోస్ట్గా వ్యవహరించనున్నారు. బాలకృష్ణ, నాని వంటి హీరోలు హోస్ట్ చేస్తారు అనే వార్తలకు చెక్ పడింది. నాగార్జున సీజన్ 8 నుండి 12వ సీజన్ వరకు కూడా హోస్ట్గా కొనసాగేలా ఒప్పందం చేసుకున్నారంట. కాబట్టి ఈ సీజన్కి హోస్ట్ మారబోతున్నాడంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు స్పష్టంగా అందరికీ అర్థమైంది. తెలుగులో చాలా సీజన్స్ నుంచి నాగార్జున హోస్ట్గా కొనసాగుతున్నారు. ఆయన సక్సెస్ఫుల్గా షోను రన్ చేయడంతో ప్రతి సీజన్లోనూ బిగ్ బాస్ షో నడుస్తున్నప్పుడు స్పెషల్గా ఈ షో ఫ్యాన్స్ అందరూ వీకెండ్ ఎపిసోడ్ కోసమే ఎదురు చూస్తారు. నాగార్జున బుల్లితెర ప్రేక్షకులపై తన హోస్టింగ్ స్కిల్స్తో అంతటి ఎఫెక్ట్ చూపించారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్, మలియక్కల్, గౌతమ్ కృష్ణన్ను ఓడించి టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. గౌతమ్ రన్నరప్గా నిలవగా నిఖిల్ ట్రోఫీతో పాటు నగదుని కూడా బహుమతిగా అందుకున్నారు. నబీల్, ప్రేరణ 2-3 స్థానాల్లో నిలిచారు. అవినాష్ మాత్రం 4వ రన్నరప్గా మిగిలిపోయారు. బిగ్ బాస్ సీజన్ 9 చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. టాస్క్లు, హౌస్ రూల్స్ కొత్తగా ఉంటాయంట. ఇక స్టార్ నటీనటులను ఎంపిక చేస్తున్నారని కూడా సమాచారం. మరి బిగ్ బాస్ సీజన్ 9 ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.